వెల్కమ్ టు స్వస్థ ఆయుష్మాన్ చికిత్సాలయ. మైసెల్ఫ్ డాక్టర్ మణిబాల. ఐఎమ్ నేచురోపతి డాక్టర్. ఈ రోజు మనం ఈ వీడియోలో కృపాల యోగా గురించి మాట్లాడుకుందాం. ఈ కృపాల యోగా అనేది డెవలప్ చేసింది స్వామి కృపాల. అందుకే మనకి ఈ యోగా పేరు కృపాల యోగా అని వచ్చింది. ఈ కృపాల యోగాలో మెయిన్ గా సెల్ఫ్ ఎంక్వైరీ, ఫిజికల్ హీలింగ్, మెడిటేషన్ అనేవి ఉంటూ ఉంటాయి. అలానే వీటితో పాటు మనకి ఆసనాస్, మెడిటేషన్స్ కూడా ఇంక్లూడ్ అయ్యి ఈ యోగాలో ఉంటుంటాయి. ఈ కృపాల యోగా అనేది 3 స్టేజెస్ గా ఇస్తూ ఉంటాము. ఫస్ట్ స్టేజ్ లో మనం ఏదైతే ఆసన చేస్తూ ఉంటామో ఆ ఆసన పోస్చర్ లో ఉండడం వల్ల మనకి మన బాడీలో వచ్చే చేంజెస్ అనేవి అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. అలానే సెకండ్ స్టేజ్ లో ఆ పోస్చర్ లో ఎక్కువసేపు ఉండడానికి ట్రై చేయాలి. చేసిన తర్వాత మన బ్రీతింగ్ ని, మన థాట్స్ ని కంట్రోల్ చేయడానికి లేదా కనెక్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉండాలి. అండ్ థర్డ్ స్టేజ్ సెల్ఫ్ ఎంక్వైరీ. ఈ యోగాలో ఫిజికల్ గానే కాకుండా మనకి సెల్ఫ్ గా కూడా, అంటే మనతో ఎలా ఉండాలి, మన సెల్ఫ్ ఎలా ఉండాలి, అలానే ఆపోజిట్ పర్సన్స్ వాళ్ళతో కూడా ఎలా బిహేవ్ చేయాలి, మన యాటిట్యూడ్ ఎలా ఉండాలని కూడా ఈ యోగా అనేది మనకి చెప్తూ ఉంటుంది. అసలు సెల్ఫ్ ఎంక్వైరీ అంటే ఏమిటి, అసలు యాక్సెప్టెన్స్ అంటే ఏమిటి? సో నార్మల్ గా ప్రతి ఒక్క మనిషిలో అన్ని క్యారెక్టరిస్టిక్స్ అనేవి ఉండవు. కొంతమందికి పాజిటివ్స్ ఎక్కువ ఉండొచ్చు, నెగిటివ్స్ ఎక్కువ ఉండొచ్చు. అలానే వాళ్ళ బిహేవియర్ కానీ, థాట్స్ కానీ, క్యాపబిలిటీస్ కానీ డిఫరెంట్గా ఉంటూ ఉంటాయి అన్నమాట. సో దాన్ని మనకి ఎలా అయితే ఉంటుందో అలానే మనం యాక్సెప్ట్ చేస్తూ ఉండాలి. అలా యాక్సెప్ట్ చేయడం వల్లనే మనకి ఒక తృప్తి అనేది జీవితంలో ఉంటూ ఉంటుంది. లేదా పక్కన వాళ్ళతోటి కంపేర్ చేసుకుంటూ వాళ్ళు ఈ స్టేజ్లో ఉన్నారు, మనం ఈ స్టేజ్లో ఉన్నాం అనుకున్నట్లయితే మనకి ఎప్పుడైనా కానీ ఇన్కంప్లీట్ గానే ఉంటూ ఉంటుంది. అలానే మన బిహేవియర్ కూడా నేను చెప్పేది రైట్, నాకు తెలిసిందే కరెక్ట్ అని మాత్రం ఎప్పుడు అనుకోవద్దు. అవతల వాళ్ళకు కూడా కొన్ని తెలుసుంటాయి, మనకి కొన్ని తెలుసుంటాయి. కానీ మనము ఎప్పుడు ఏం మాట్లాడాలని చెప్పి బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి. మీరు చూసుకున్నట్లయితే కొన్ని స్పోర్ట్స్ గేమ్స్ లో కూడా నార్మల్ గేమ్స్ తో పాటు కాకుండా క్రమశిక్షణ అనేది నేర్పిస్తూ ఉంటారు, బిహేవింగ్ నేర్పిస్తూ ఉంటారు. ప్రతి ఒక్క వర్క్ అనేది వాళ్ళు చేసుకునేటట్టు. ఈవెన్ మీరు చూసినట్లయితే బాక్సింగ్ లో కూడా ఫస్ట్ ఏం చేస్తుంటారు, మనకి ఫిజికల్ గా, ఎమోషనల్ గా ప్రిపేర్ చేసిన తర్వాతనే వాళ్ళకి బాక్సింగ్ అనేది నేర్పిస్తూ ఉంటారు. అలాగే కొంతమంది అనుకుంటారు ఏదైనా బ్యాడ్ థింగ్ చేసినప్పుడు అయ్యో నేను తప్పుడు మనిషి అని అనుకుంటారు, కానీ అక్కడ మీరు చేసింది ఓన్లీ పని మాత్రమే. సో ఎప్పుడైతే చేశారో అది మీరు రియలైజ్ అయిపోయినాక అది మళ్ళీ రిపీట్ చేయకుండా ఉంటే సరిపోతుంటుంది. నార్మల్ గా మనం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని పెడుతూ ఉంటాము ఆపోజిట్ పర్సన్స్ కి. కానీ ఫస్ట్ వాళ్ళకి పెట్టే ముందు మనం ఎంతవరకు పాటిస్తున్నాము, మనం ఎంతవరకు చేయగలుగుతున్నాము అనేది ఫస్ట్ మనకి మనం అబ్జర్వ్ చేసుకోవాలి. నార్మల్ ఒక సామెత కూడా ఉంటుంది, ఒక వేలు చూపిస్తున్నట్లయితే మిగతా 3 వేలు మనకే చూపిస్తున్నాయని చెప్పి. సో మనం పక్కన వాళ్ళ గురించి మానేసి నార్మల్ గా మనకి మన పాజిటివ్ ఏంటి, మన క్యాపబిలిటీస్ ఏంటో అంతవరకు మనము యాక్సెప్ట్ చేసుకుంటున్నట్లయితే మనకి ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. అంటే లైక్ స్పిరిచువల్ గా కానీ, ఫిజికల్ గా కానీ, మెంటల్ గా కూడా ఎలాంటి డిస్టర్బెన్సెస్ అనేవి రావు. అసలు ఈ సెల్ఫ్ యాక్సెప్టెన్స్ అనేది ఎలా చేయాలి అనుకున్నట్లయితే నార్మల్ గా ఫస్ట్ మనం సెల్ఫ్ రియలైజేషన్ అనేది జరగాలి. ఈ సెల్ఫ్ రియలైజేషన్ కూడా అది మనకి మనం అనుకుంటే తప్ప ఆపోజిట్ పర్సన్స్ చెప్తే మాత్రం రాదు. చెప్తారు, వాళ్ళు చెప్తున్నారు లేదో మోటివేషన్ క్లాసెస్ చెప్తున్నారు లేదు పోనీలే అని చెప్పి వదిలేస్తామే తప్ప మనకి ఆ రియలైజేషన్ అనేది రాదు. ఎవరైనా మీరు సెల్ఫ్ రియలైజ్ అవ్వాలనుకుంటే కూడా మనకి ఈజీగా ఒక మార్గం అనేది ఉంటుంది. ఆ మార్గాన్ని మేము యోగా, మెడిటేషన్ లో ఇంక్లూడ్ చేస్తూ ఉంటాము. సో ఎప్పుడైతే మీరు యోగా, మెడిటేషన్ ఇలా పాటించడం వల్ల మనకి మన యాటిట్యూడ్ కానీ, బిహేవియర్ కానీ, అలా థింకింగ్ ప్రాసెస్, మన క్యాపబిలిటీస్ కూడా ఈజీగా అర్థమయ్యి మనం యాక్సెప్ట్ చేయడానికి ఫాస్ట్గా ఉపయోగపడుతూ ఉంటుంది. మీరు ఏదైనా వర్క్ చేయాలనుకుంటే కూడా అది మీకోసం చేయండి, పక్కన వాళ్ళతో కాదు. లైక్ వాళ్ళకి నేను ఏంటో నిరూపిస్తాను, చూపిస్తాను అనుకున్నట్లయితే అది మనకి సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు. ఇన్ కేస్ వాళ్ళు మనం కాంపిటీట్ అయ్యి వాళ్ళకి చూపించినా కూడా ఇట్స్ ఓకే అని వాళ్ళు లైట్ గా ఒక మాట తీసుకున్నట్లయితే మనకి ఎలాంటి యూజ్ అనేది ఉండదు. అందుకే మీ సక్సెస్ అనేది మీకోసం, మీ సాటిస్ఫాక్షన్ కోసం చేయండి. ఇలా చేయాలి అంటే యోగా అనేది ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. మీరు కనుక ఈ యోగాని కానీ, లేదా మీ ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్, స్పిరిచువల్ హెల్త్ కూడా బ్యాలెన్స్ అవ్వాలనుకున్నట్లయితే స్వస్థ ఆయుష్మాన్ చికిత్సలకు వచ్చినట్లయితే మేము మీకు యోగా టెక్నిక్స్ అనేది నేర్పిస్తుంటాము. థ్యాంక్ యూ.